ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మహాలయ పక్ష అనుష్ఠానంలో ఆ పట్ల శ్రద్ధతో నేను కొంత నిర్లక్ష్యం వహించాను విషయాలను మీకు చెప్పటంలో. కానీ ఈరోజు చెప్పటంలో ఉద్దేశ్యము 3వ తారీఖు అక్టోబర్ 3 నుండి మనకు దేవీ నవరాత్రులు అనేటటువంటివి ప్రారంభం అవుతున్నాయి. ఈ దేవీ నవరాత్రి ప్రారంభం ఏం చేసుకోవాలి అనేటటువంటిది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కనుక ముందుగా ఈ వీడియో చేయటంలో ఉద్దేశము, కొద్దో గొప్ప ఉంటారు కదండి కొంతమంది, చెయ్యాలి అనేటటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వారి కోసంగా ఒక 3 రోజుల ముందే నేను ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అనేకమైనటువంటి యూట్యూబ్ మాధ్యంగా మీరు అమ్మవారి యొక్క వైభవాన్ని గ్రహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. నేను దేవీ వైభవము అనేటటువంటిది ప్రత్యేకించి ఓ ప్రైవేట్ ఛానల్లో చెప్తున్నాను. SAS సాస్ టీవీ డివోషనల్ అని మీరు టైప్ చేస్తే అక్కడ అమ్మవారి యొక్క దేవీ వైభవము 1వ భాగము, 2వ భాగము, 3వ భాగము ఇలా ఒక్కొక్క భాగాన్ని చెప్తూ ఉన్నాను. దేవి యొక్క వైభవాన్ని శ్రద్ధాభక్తులు ఉన్నటువంటి వారు ఆలకించవచ్చు. అలాగే అక్కడ రికార్డ్ చేసినటువంటి విషయాల్ని నేను నా యొక్క స్టేటస్లో పెడుతున్నాను. అది నా నంబర్ తెలిసినటువంటి వారు చూస్తారు. కానీ యూట్యూబ్లో దాన్ని నేను మళ్ళీ అప్లోడ్ చేయలేను. సరే, విషయానికి వస్తే మీకు అవకాశం ఉంటే ఆ ఛానల్ చూచి దేవీ వైభవాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ దేవీ నవరాత్రుల్లో అందరూ కూడా దేవిని అనేకమైనటువంటి రూపాల్లో ఆరాధించటం అనేది మన సంప్రదాయం. ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క రకమైనటువంటి అలంకారాలు చేసి అమ్మను ఆరాధిస్తూ ఉంటారు. అది వారి వారి యొక్క గుడుల యొక్క సంప్రదాయం. అది తప్పు అని మనం అనకూడదు. ఏది చేసినా తల్లి ఆరాధనే అని గ్రహించాలి. ముఖ్యంగా సప్తసతీ పారాయణం చేసేటటువంటి వారు ఆరాధించేటటువంటి అమ్మను ఇది 9 విధాలుగా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమేది. అమ్మని మొట్టమొదటి రోజు నుండి 9 రోజుల దాకా ఒక్కొక్క రూపంలో ఆరాధిస్తారు. ఏది సశాస్త్రీయంగా చెయ్యాలి అనుకుంటే అది ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాంఢేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్టం కాత్యాయిని తథా, సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీతి చ అష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తా అని మనకు దుర్గా మాహత్యం చెప్తూ, అంటే అమ్మను ఎలా ఆరాధించాలి, ఈ విధంగా ఈ నవరాత్రుల్లో ఆరాధించమని సశాస్త్రీయంగా ఆరాధించినట్లయితే వారికి సుఖశాంతులు లభిస్తాయి అనేది మనకు అమ్మ చెప్పేటటువంటి విషయం. మరి వీటన్నిటికీ పెద్ద నిర్వచనం ఉంది. వీటన్నిటిని నేను వివరిస్తే మీరు చూసేటటువంటి వారికి కూడా అబ్బా ఇంత పెద్ద వీడియోనా అనిపిస్తుంది. అందుకని నేను మీకు ఒక విషయాన్ని చెప్తున్నా. అందరికీ ఆరాధించాలి అనేటటువంటి ఉద్దేశం ఉంటుంది. కానీ కొంతమందికి శక్తి ఉండదు, కొంతమందికి సమయం ఉండదు. ఇలా అనేకమైనటువంటి రుగ్మతలు ఉంటాయి. అందరూ భక్తి మార్గంలో నడవలేరు. ఏదో 2 నిమిషాలు దండం పెట్టుకుంటే పోతుందిలే అనేటటువంటి వారు, ఇంకా సమయం ఉందిలేండి చేసుకోవచ్చులే అనేటటువంటి వారు, లేదు బాధలతో బాధపడుతుంటారే కానీ అమ్మ ఒడికి చేరాలి అనేటటువంటి ప్రయత్నం చేయలేనటువంటి వారు,
ఇలా అది అనేకమైనటువంటి భావనతో ఉంటారు. కానీ ఈరోజు మీ అందరికీ నేను చెప్పేది, దుర్గా అంటే ఈ నవరాత్రుల్లో దుర్గను ఆరాధించినట్లయితే మన దురితములన్నీ కూడా నశించిపోతాయి. ఈ దురితములన్నిటి కూడా నశింపజేసేటటువంటి ఏకైక మంత్రం మనకు యుద్ధకాండ ప్రారంభంలో భీష్మ పర్వంలో కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి సలహా మేరకు అర్జునుడు అమ్మను స్తుతిస్తాడు. అది 17 శ్లోకాలతో మనకు మహాభారతంలో ఉంటుంది, సంస్కృత మహాభారతంలో. ఆ 17 శ్లోకాల్ని 3వ తారీఖు నుండి నవరాత్రుల్లో ఉదయము సాయంత్రము అమ్మను పంచపూజ చేసి, దుర్గాయై నమః అని పంచపూజ అంటే మీకు అనేక పర్యాలు చెప్పినాను. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. మీరు ఏ నైవేద్యాన్నైతే పెట్టాలి అనుకుంటుంటారో ఆ నైవేద్యాన్ని చేసి అమ్మవారికి సమర్పించి, తాంబూలాన్ని సమర్పించి ఈ 17 శ్లోకాల్ని శ్రద్ధాభక్తులతో చదివితే చాలు, అమ్మ సంతోషిస్తుంది. నవరాత్రుల్లో ఈ యొక్క 17 శ్లోకాల్ని మీరు చదివినట్లయితే అమ్మ అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వయంగా అమ్మే చెప్పింది. అనుభవంలో అర్జునుడు దాన్ని జయాన్ని పొందటానికి కారణం ఆ తల్లే. సకల కార్యాలందు మనకు జయం ప్రాప్తిస్తుంది. ఇది మీరు నెట్లో కొట్టి చూసుకుంటా అంటే మీకు కనపడదు. ఇది కనుక మొట్టమొదటిగా దుర్గనే మనం ఎందుకు ఆరాధించాలి అనేటటువంటిది మనకు ఒక సందేహం వస్తుంది. దుర్గా అంటే ఇక్కడ చెప్తారు, దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంతి సుఖప్రధ అనేటటువంటిది మనకు దుర్గ యొక్క విషయాన్ని చెప్తుంది. ఈ విషయాన్ని మీరు లలితా సహస్రనామం చదివేటప్పుడు కూడా వస్తుంది ఈ నామం. అందులో దుర్లభ అన్నాడు అంటే శ్రమ చేత పొందదగేటటువంటి, శ్రమించాలి. కష్టం లేదే ఏ పని కూడా నీకు ఫలితం ఇవ్వదు. కానీ కష్టం మీద అంటే ఏమిటి? అమ్మ కోసం తపించాలి. ఆ తపించేటటువంటి అంటే అతి కష్టం మీద లభించాలి. అంత కష్టమైతే మేమేం చేస్తామండి అని అనకూడదు. నీకు శక్తి కొలది అంటే ఇక్కడ నీ శ్రద్ధను చూపించాలి. అన్ని పనులు మానుకొని అమ్మ కోసంగానే ఈ 9 రోజులు మేము చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో శ్రమ చెయ్యాలి, శ్రమ పడాలి. ఆ శ్రమ ఫలితం మీకు ఏమిటనేది నీ శ్రద్ధ భక్తుల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే దుర్లభ యోగిన మప్య సాధనాత్ అని అక్కడ అమ్మవారు అంటుంది. అంటే అవాంగ్మానజ గోచరమైనటువంటి ఆది మధ్యాంతరహితమైనటువంటి ఇంద్రియజన్యము జ్ఞానమునకు అందనటువంటిది అనేక జన్మల పుణ్య పరిపాకమునకు అమ్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అమ్మ మనోవాక్కులకు అందేటటువంటిది కాదు, ఇంద్రియములకు గోచరించేది కాదు. నీ భక్తి ఉంటే నీ భక్తిలో అమ్మని ఏ విధంగా అయితే నువ్వు భావన చేసి ఆరాధిస్తున్నావో ఆ భావన నీకు ముందు ప్రకటనమవుతుంది. అర్థమవుతుందా? ఆ భావనే నీకు అమ్మ యొక్క స్వరూపం కనపడుతుంది. అందుకని ఆమెను అవాంగ్మానచ గోచరం అన్నాడు. ఇది ఈమె స్వరూపము అని ఖచ్చితంగా చెప్పలే. అలాంటి అమ్మను ఇక ఇంద్రియ గోచరం కాదు. ఈ ప్రపంచంలో మనం చూచేటటువంటి వస్తువులన్నీ కూడా ఇంద్రియ గోచరములైనటువంటి, కానీ మహాశక్తి ఆ ఇంద్రియమును నడిపించేటటువంటి శక్తిని నువ్వు చూస్తాను అనుకోవటం అది అసంభవమే. కారు నడుపుతున్నటువంటి వాడు నేను కారు ఎలా నడుపుతున్నానో బయటికి దిగి చూసుకుంటాము అంటే కుదురుతుంది. అది వాడి దగ్గరగానే కారు అయిపోతుంది. అలాగే ఇంద్రియమును నడిపించేటటువంటి మహాశక్తి కనుక ఆమె స్తోత్ర ప్రియురాలు. అమ్మను స్తోత్రం చేశాననుకో ఆమె పులకిస్తుంది. ఎందుకని? వాగ్దేవి స్వరూపిణి కనుక. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తల్లి శక్తిని ఆధారంగా చేసుకుని నేను మాట్లాడుతున్నాను. నేనే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశులు కూడా అమ్మ శక్తిని ఆధారంగా చేసుకొని వాక్కు వస్తుంది. కనుకనే ఆమెని వాగ్దేవతి అంటారు. అలాంటి వాక్కుకి అధిష్టానమైనటువంటి దేవతను వాక్కు ద్వారా మనం స్తుతించినామనుకో,
అమ్మ పులకిస్తుంది. అలాగే దీక్షతో అమ్మవారిని జపం చేయాలి. అలాగే దుర్గమానం అంటే కష్టము చేత పొందేటటువంటిది, అంటే తేలిగ్గా లభించేటటువంటి దేవీ తత్వం కాదు ఇది. పూర్తిగా అవగాహన కల్పించుకోవాలి. అందుకని శరణాగతి అర్థమవుతుందే. అలా అమ్మని భక్తితో, ఆసక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో ఆరాధించినట్లయితే అమ్మ మనకు కరుణిస్తుంది. దుర్గమ అన్నారు. అంటే దుర్గమ అంటే ఏమిటి? ఇక్కడ మనకు దుర్గం అంటే కోట. కోట ఏం చేస్తుంది? రక్షణ ఇస్తుంది. రాజులు కోటను నిర్మించుకొని అందులో నివసిస్తుంటారు. ఎందుకని? రక్షణ కోసం. అలాగా తనను పూజించేటటువంటి వారికి దుర్గముగా, కోటలాగా ఆమె రక్షిస్తుంది అనేటటువంటిది శక్తి. ఇలా అనేకమైనటువంటి అర్థాలు అమ్మకు మనం చెప్పుకుంటా పోవచ్చు. కనుక అర్జునుడు చేసినటువంటి ఈ దుర్గా స్తోత్రాన్ని విశేషంగా కృష్ణుని యొక్క సలహా మేరకు చేసినాడు. కనుక అది పరమాత్మ స్వరూపుడు కృష్ణుడే నీకు జయం కావాలి, దుఃఖ నివృత్తి కావాలి అనేటటువంటి విషయాల కోసం నువ్వు అమ్మను ప్రార్థించు అని స్వామి చెప్పటం జరిగింది. కనుక శ్రద్ధాభక్తులతో ఆ 17 శ్లోకాల్ని పంచపూజ చేసి ఎవడు ప్రతినిత్యం నవరాత్రుల్లో నువ్వు త్రిసంధ్యల్లో చేయొచ్చు, అర్ధరాత్రి చేయొచ్చు, ఎప్పుడైనా సరే అమ్మను. ఇప్పుడు దేవాలయాలకు వెళ్తామండి అమ్మవారిని దర్శించుకునేదానికి, ఏదో ప్రదక్షిణాలు చేస్తారు యాంత్రికంగా. అలా కాకుండా అమ్మను అక్కడ అలంకారంగా చేసి ఉంటారు కదా, భిన్నమైనటువంటి అలంకారాలు ఉంటాయి. ఒకరు లక్ష్మి అని, ఒకరు భవాని అని, ఒకరు అన్నపూర్ణని, ఒకరు చండీ అని, ఒకరు సరస్వతి అని, ఒకరు రాజరాజేశ్వరి అని, ఇలా అనేకమైన అవతారాలతో మనకు అమ్మను ఈ 9 రోజులు ఆరాధిస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికీ మూలమైంది నవదుర్గా. 9 రోజులు ఉండేటటువంటిది నవదుర్గా. ఈ నవదుర్గా శ్లోకాన్ని చదువుకోండి. ఏమిటి? ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కోష్మాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, షట్కం కాత్యాయనీ తదా, అష్టమం. ఇలా ఉంది కదా. ఈ స్తోత్రాన్ని చదువుకోండి. ఈ స్తోత్రాన్ని చదువుకున్న తర్వాత అర్జునుడు చెప్పినటువంటి ఆ 17 శ్లోకాలని ప్రతి నిత్యము ఈ 9 రోజులు పారాయణ చేయండి. అది మీ శ్రద్ధాభక్తి. 17 శ్లోకాలని 3 సార్లు చదవండి, 5 సార్లు చదవండి. అమ్మవారికి సువాసనతో ఉన్నటువంటి పూలను అర్పిస్తూ ఆరాధించండి. అమ్మ పులకించిపోతుంది. కనుక ఎవరికైతే శ్రద్ధాభక్తులతో ఈ 9 రోజులు ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఈ స్తోత్రాన్ని చేసుకుంటూ ఉండొచ్చు. అలా 9 రోజులు విశేషంగా, అంటే మీరు సప్తసతి పారాయణం చేయాలంటే చేయలేరండి. ఎందుకంటే అది సాధ్యం కాదు. అది ఉపదేశం ఉండాలి. దాని యొక్క అంగాలు చదివేటప్పుడు తప్పులు లేకుండా చదవాలి. 700 శ్లోకాలు చదవాలి. అందులో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అది అందరూ చదవలేరు. అది కొద్దో గొప్ప ఆ పరిజ్ఞానం ఉన్నవారు తప్పితే అందరూ చేయటం కష్టం. అందుకని మీకు సులభమైనటువంటి పద్ధతి నేను చెప్తున్నాను. అలాగే ఈ 17 శ్లోకాలు పూర్వం నేను చెప్పున్నాను మీకు. దేవీ భాగవతములో 8వ స్కంధములో 24వ అధ్యాయంలో 45వ శ్లోకం నుండి 46వ శ్లోకం నుండి 60 శ్లోకాల దాకా మొత్తం 15 శ్లోకాలు. 10 శ్లోకాలు అమ్మవారిని స్తుతిస్తాయి. 5 శ్లోకాల్లో ఫలశ్రుతి ఉంటుందని చెప్పారు. ఏదో స్వల్పమైనటువంటి వారు 2-3 అడిగినట్టు గుర్తు నాకు. ఆ శ్లోకాలు 15 శ్లోకాలు, ఈ 17 శ్లోకాలు ప్రతినిత్యం మీరు ఈ దేవీ నవరాత్రుల్లో మీరు అధ్యయనం చేసినారా, అమ్మ సుఖం మీకు అందిస్తుంది. ఇంకోటండి, చేయంగానే మనకి ఇదేదో గ్రాఫిక్ ప్రపంచం కాదు. చేయంగానే వెంటనే దిగిరాటానికి కొంత సమయం పడుతుంది. చూడండి, గడ్డి వేసినావు ఆవుకి, వెంటనే పొదుగు దగ్గర తీసుకొని పాలు పిండితే వస్తాయా? రావు. అది అరగాలి, రక్తంగా మారాలి. దాన్ని మళ్ళీ అది విభిన్నమైన లోపల చర్య జరగాలి, అది పొదుగు రావాలి, ఆ పొదుగులో నుంచి పాలు వస్తాయి. అంటే సమయం పడుతుంది. అందుకని నువ్వు చేసినటువంటి ఆరాధన శ్రద్ధతో చేసినటువంటిది ఫలితం మాత్రం తప్పక నీకు వచ్చే తీరుతుంది. ఇది నమ్ము నువ్వు. ఎందుకంటే వాక్కుకున్నటువంటి శక్తి అలాంటిది. చూడండి, ఉదాహరణకు ఎవరైనా ఎదురుపడ్డాడు అనుకోండి, ఎవరా మూర్ఖుడా అన్నాం అనుకో,
కోపం వస్తుందా లేదా వాడికి? వాక్కుకు ఆ శక్తి ఉందా? మనం వాక్కుతో అనేకమైనటువంటి దుర్భాషలు ఆడుతుంటాం. అలాంటప్పుడు వాడికి కళ్ళు ఎరబడుతుంటాయి, నొసులు పైకెత్తాడు, ఆశ్చర్యంగా చూస్తాడు, క్రోధంతో చూస్తాడు. ఈ లక్షణాలన్నీ దేంట్లో నుంచి వస్తున్నాయి? కేవలము వాక్కు ద్వారా వస్తున్నాయి. అంటే నాలుక నుంచి వచ్చేటటువంటి ఆ శబ్దానికి అంత శక్తి ఉంది. మరి పరమాత్మను మీరు దివ్యమైనటువంటి ఆ స్తోత్రాలతో చదివేటప్పుడు వారిలో చలనం ఉండదా అండి? ఉండే తీరుతుంది, కానీ నీకు అర్థం కాదు. ఎందుకంటే నీకు చూసి ఆ శక్తి లేదు. కానీ వారికి చేరాల్సినటువంటిది మాత్రం చేరే తీరుతుంది. ఆ అవకాశము, సమయము, సందర్భం చూచి నిన్ను అలాగా నీ కష్టాలను తీర్చేస్తారు. కనుక కష్టాలతో బాధపడేటటువంటి వారు కలిసి రావటం లేదండి. మనకు ప్రతి పనిలో కూడా మాకు విజయం లేదండి, ఏ పని చేసినా ఆటంకాలే జరుగుతున్నాయి అనేటటువంటి భావన కలిగినటువంటి వారు ఒక్కసారి ఈ శ్రవణ నవరాత్రులు 3వ తారీఖు నుంచి మీరు ప్రారంభం చేయండి. ఒక 9 రోజులు అమ్మవారిని ఈ స్తుతులతో ఆరాధించండి. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. కర్మ చేయటందే నీకు అధికారం అన్నది. ఆ ఫలాన్ని కోరితే లేదు, ఫలం మీద మనకు అసలుకి లేదు మనకు అధికారం. కనుక అమ్మను అలా ఆరాధించండి. కనుక ఈ అర్జునకృత అమ్మవారి యొక్క దేవి నవరాత్రిలో పారాయణం చేయాల్సినటువంటి దుర్గా 17 శ్లోకాలు, అలాగే అమ్మవారి యొక్క దేవీ భాగవతంలోని 15 శ్లోకాలు కావలసినటువంటి వారు 9966690246కి కాల్ చేయండి. మీకు నేను అందిస్తాను. చక్కగా పారాయణం చేసుకోండి. ఇంకొక 10 మందికి చెప్పండి. అమ్మను అందరం విశ్వమత్వం అందరూ కూడా ఇప్పుడు మేము పూజ చేసేటప్పుడు ఏం చెప్తాము? చరాచర ప్రపంచానాం అంటే చరాచర ప్రపంచ క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యార్థమని. అందరూ బాగుంటే మనం బాగుంటాం, ప్రపంచం బాగుంటుంది, మనం బాగుంటాం. అందుకని సమస్తమైనటువంటి ప్రజల కోసంగా మేము చేయాల్సినటువంటి చేస్తాం. దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. కనుక మీకు ప్రత్యేకించి కావాల్సినటువంటి వారు ఈ స్తోత్రాన్ని అర్థించండి. 9966690246 కాల్ చేయండి. చక్కగా మీకు అందిస్తాను. అమ్మవారి యొక్క ఆ స్తోత్రాలను చదువుకొని 9 రోజులు చేసుకొని మీపై పనుల్లో విజయాన్ని చేకూర్చుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.